Let us pray. ప్రార్థించుకుందాం. Our loving Heavenly Holy Father, ప్రేమగల పరలోకపు తండ్రి, gracious, merciful, mighty God, కృపాకనుల ప్రేమగల బలవంతుడైన మా దేవా, the blessed and holy name of our Lord, our Savior Jesus Christ, we worship you and praise you. జనకరమైన పరిశుద్ధమైన ఆశీర్వదింపబడిన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిమ్మల్ని ఆరాధించి ప్రార్థిస్తున్నాం. We thank you for Lord bringing us together for the church prayer. సంఘ ప్రార్థనకై తండ్రి, మరి సమకూడి రావడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. We pray that thy presence will lead us. మీ యొక్క సన్నిధి ప్రసన్న ప్రభావం మమ్మల్ని నడిపించను గాక. As we meditate a few minutes upon thy word, grant us thy leading. కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానించండి ప్రభావ, మీ యొక్క నడిపింపు మాకు అనుగ్రహించండి. Pour the spirit of prayer upon each and every one of us who are listening to the message. ఎవరైతే యొక్క వర్తమానం వింటున్నారో వారందరి మీద మీ యొక్క ఆత్మను కుమ్మరించండి. Lord, we pray that the time we spend together in prayer may be able to bring glory to the name. మేము గడిపే కొద్ది సమయం ప్రభావ మీ నామానికి మహిమ తెచ్చేదిగా ఉండేట్టుగా చేయండి. Whoever is, Lord, able to watch and listen through the online, Lord, bless them. ఎవరైతే తండ్రి ఆన్లైన్ వింటున్నారో చూస్తున్నారో వారిని దీవించి ఆశ్రయించండి. We pray that, Lord, soon the situation become normal so that all can come to the house of God. ఈ పరిస్థితులు తండ్రి తిరిగి సామాన్యంగా చేసి ప్రభావ త్వరలోనే అందరూ కూడా మీ సంధికి వచ్చి ప్రార్థించడానికి సమయాన్ని అనుగ్రహించండి. Please be with us throughout this prayer. ఇక ప్రార్థన సమయం అంతా మాతో పాటు ఉండండి. We pray in the name of our Lord, our Savior, Jesus Christ. మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. Now we'll sing song number 579. పాట సంఖ్య 579 పాట పాడుకుందాం. ప్రార్థనా సుప్రార్థనా నీ ప్రభావంబున్ మరతునా నా ప్రభువున్ ముఖాముఖిన్ నే ప్రాణుతింతు నీ ప్రభన్ నా ప్రాణమో సుప్రార్థనా నీ ప్రేరణంబు గదా నీ ప్రేమదార గ్రోలుదో నో ప్రార్థనా సుప్రార్థనం నీ ప్రేమ ద్వార గ్రోల్చుచు నో ప్రార్థనా సుప్రార్థనం పిచాచినండు యుక్తితో వశంబు చేను జూచుచు నిశాంతమైన దీప్తియే నా శంకలెల్లమానుపున్ నీ శక్తి నేను మరతునా నా శైలమైన ప్రార్థన నా శోకమెల్లదీచెడు విశేషమైన ప్రార్థనం నా శోకమెల్లదీచెడు విశేషమైన ప్రార్థనం నా దివ్యమైన రేక్కలే నా దుఃఖ భారమెల్లను నా దేవుడేసు చెంతకు మోదంబు గోంచుబోను సదా శుక్వంబులొందను విదంబు చూపు నీవేగా నా ధైర్యమిచ్చు ప్రార్థన సుధా సుధార ప్రార్థనం నా ధైర్యమిచ్చు ప్రార్థనం సుధా సుధా ప్రార్థనం అరణ్యమైన భూమిలో నారమ్యమోపిస్గానగం పురంగుగాను నెక్కిన చిరాగృహంబుజూతును శరీరమోన్విదిల్చినే వరంబుబో
కృపలో కరాంబునందు మేచెదన్ పరిశుద్ధాన్య ప్రార్థనం కరాంబుని అందు మేచెదన్ పరిశుద్ధాన్య ప్రార్థనం. Now let us turn to the Word of God for our meditation. ధ్యాన నిమిత్తమై మరి మన దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. Psalms కీర్తన గ్రంథం chapter 91, 91వ అధ్యాయం verse 14, 15 and 16. 3 verses. 14, 15, 16 3 వచనాలు. We all join together and read. Wherever you are, please turn to the portion. Psalms 91, verse 14, 15, 16. We will read together. మీరు ఎక్కడున్నప్పటికీ మరి ఈ 91వ కీర్తన 14, 15, 16 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అతడు నన్ను Because he has set his love upon me, therefore will I deliver him. I will set him on high, because he hath known my name. He shall call upon me, and I will answer him. I will be with him in trouble. I will deliver him and honor him. And long life will I satisfy him and show him my salvation. చూపించేదను. So may the Lord add blessing to these verses and speak to us. ఈ వాక్య భాగాన్ని దేవుడు ఆశ్రయించి మనతో మాట్లాడును గాక. In verse 14, the Lord speaks about the man. 14వ వచనంలో మరి మానవుని గురించి ప్రభు మాట్లాడుతున్నారు. Because he has set his love upon me. That means about a person who has set his love upon Lord Jesus Christ. అతడు నన్ను ప్రేమించున్నాడు. ఎవరైతే మరి తన యొక్క మరి ప్రభువుని ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నారో అటువంటి వారి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. And also because he has known my name. The same verse. అంతేకాకుండా నేను నా నామం అతను ఎరిగినవాడు కనుక అతన్ని ఘనపరచెదను అంటున్నాడు. So this is acknowledged by God, the two things which the man has done upon the Lord. కాబట్టి ఈ వ్యక్తి చేసిన 2 విషయాల్ని మరి ప్రభు దాన్ని గుర్తించి దాని గురించి చెప్తున్నాడు ఆయన. Because of these 2 things, that is, ఈ 2 విషయాలు he has set his love, that is first thing. మొట్టమొదటి నన్ను ప్రేమించున్నాడు అని మొట్టమొదటి. Second is, he has known my name. These are the 2 things. నా నామం ఎరిగినవాడు అని ఈ 2 విషయాలు ప్రభు మరి ఆ వ్యక్తి గురించి చెప్తున్నాడు. Because of these 2 things, Lord is giving 7-fold blessing. ఈ 2 విషయాలను బట్టే మరి 7 ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నాడు. So after a few minutes we will see that what are the 7-fold blessing Lord is giving because of these 2 things. మరి ఈ 2 విషయాలను బట్టి ఏవైతే 7 ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహిస్తున్నాడో దాని గురించి మనం చూసుకుందాం. So first, because he has set his love upon me. మొదటగా నన్ను ప్రేమించుచున్నాడు కనుక అంటున్నాడు. See, love is the factor which binds, it's a binding factor between God and man. ఈ ప్రేమ అనేది మరి దేవుని మానవుని ఐక్యపరిచేదిగా ఏకీభవించేగా చేస్తుంది. And also between brethren also, this is the binding factor, the love. అంతేకాదు సహోదరుల మధ్య కూడా ఇది ఒక మరి బంధకాన్ని కలిగించేదిగా ఉంటుంది. How can we know that we love God? ఎట్లా చెప్పగలం ప్రభువుని ప్రేమిస్తున్నామని? How can we know that we love the brethren? ఏ రీతిగా తోటి సహోదరుని మనం ప్రేమిస్తున్నామని చెప్పగలం? Lord Jesus Christ asked a question to Peter. Peter, do you love me? మరి పేతురుని ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ప్రభు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని. How many times he asked? He asked 3 times. మరి 3 సార్లు అడిగాడు అన్నమాట. John's Gospel chapter 21 verse 15. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో. Lord, he is asking Peter. He is a very close disciple. He is all the time he is with the Lord. He is asking, do you love me? మరి పేతురు ఎన్నోసార్లు ప్రభువుకి అతి సమీపంగా ఉన్న శిష్యుల్లో ఒకటిగా ఉంటున్నాడు. అటువంటి పేతురుని ప్రభు అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా అని. So first time he asked, he said yes, and he said, feed my lamb, he says. మొదటిసారి అడిగినప్పుడు ఆ పేతురు అవును ప్రభు అంటే మరి నా గొర్రెలను మేపు అంటున్నాడు. Second time he asked, do you love me? He said, feed my lamb. రెండోసారి కూడా మరి ప్రభు అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా అని. మరొకసారి అవును అన్నప్పుడు మరి పేతురు జవాబిస్తున్నాడు, నన్ను ప్రభు అంటున్నాడు నా యొక్క గొర్రెలను మేపు అని. And third time also Lord asking, do you love me? And he is crying. Peter is crying and said, Lord, you know everything. Then Lord says, feed my sheep. మూడోసారి కూడా మరి ప్రభు ఎప్పుడైతే అడుగుతున్నాడో నన్ను ప్రేమిస్తున్నామని మరి పేతురు ఎంతో మరి చింతించి ఎంతో మరి బాధపడి అడుగుతున్నాడు, ప్రభు నీకే తెలుసు నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ప్రభు నా గొర్రెలను మేపు అంటున్నాడు ఆయన. That means loving the Lord is what we understand from this Peter's answers. That is, loving the Lord is serving the Lord. మరి పేతురు చెప్పిన యొక్క సమాధానం బట్టి మనకి ఏమర్థమవుతుందంటే
మరి ప్రభువుని ప్రేమించడం అంటే ఆయన సేవించడం. So when we love the Lord or not, how do we know that? Do we serve the Lord or not? మరి ప్రభువును ప్రేమిస్తున్నావా లేదా ఎట్లా తెలుస్తుందంటే ఆయనను సేవిస్తున్నావా లేదా దాన్ని బట్టి. Second thing, రెండవది, if we keep the commandments of the Lord, that is an indication that we love the Lord. ఆయన ఆజ్ఞలు మనం పాటించినట్టయితే అదే చూపిస్తుంది ప్రభువును మనం ప్రేమిస్తున్నామని. John's Gospel chapter 14 verse 15 says, యోహాను సువార్త 14:15 చెప్తుంది, He that keepeth my commandments loveth me. నా ఆజ్ఞలను గైకొనివాడు నన్ను ప్రేమించున్నాడు అని ప్రభువు చెప్తున్నాడు. So we know the commandment of Lord. Love the Lord with all your heart, soul and strength, and love your neighbor as yourself. These are the main commandments Lord has given. దేవుడు ఇచ్చిన ముఖ్యమైన ఆజ్ఞలు, మరి నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో ప్రభువుని, తండ్రి అయిన దేవుని ప్రేమించాలి. రెండవదిగా నీ సహోదరుని కూడా ప్రేమించాలి అనేది ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు, ముఖ్యమైన ఆజ్ఞలు. In the two commandments, the whole Old Testament and the prophets, law and the prophets are contained in this. మరి యొక్క ధర్మశాస్త్రము లేదా ప్రవక్తలు ఈ యొక్క రెండు ఆజ్ఞలు కూడా ఇమిడి ఉన్నాయి. So Lord Jesus Christ modified that and He gave His commandment, You love me as I loved you. మరి ప్రభు యేసుక్రీస్తు దీన్నే మార్చి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మరి నిన్ను నువ్వు ప్రేమించినట్టుగా నన్ను ప్రేమించుంటున్నాడు ఆయన. That means as I loved you, so you love the other people. ఈ రీతిగా నేను ప్రేమిస్తున్నాను, అదే రీతిగా ఇతరులను కూడా ప్రేమించుంటున్నాను. It is modified, but Christ's love we have to show to other people. క్రీస్తు యొక్క ప్రేమ ఇతరులకు మనం చూపించాలి, ఆ రీతిగా అది మార్చబడింది. So the obeying the commandment also is the indication that you obey the Lord. కాబట్టి దేవునికి love the Lord. దేవుని ఆజ్ఞకు విధేయత చూపించడం అది ఏం చూపిస్తుందంటే ప్రభువును ప్రేమిస్తున్నామని చూపిస్తుంది. And third very important point, మూడోది చాలా ప్రాముఖ్యమైనది, how do you love God? ఏ రీతిగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు? We have to love the brethren who are born again, who are begotten by God. We have to love them. ఎవరైతే తిరిగి జన్మించారో, ఎవరైతే ప్రభు ద్వారా మరి ప్రభు వారిని కన్నాడో అటువంటి వారిని మనం ప్రేమించాలి. 1 John chapter 5 verse 1 it is written, మొదటి యోహాను 5:1 ఈ మాట రాయబడింది, Whosoever believeth that Jesus is the Christ is born of God, and everyone that loveth him that begat loveth him also that is begotten of him. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, పుట్టించిన వానిని ప్రేమించి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. See, love for brethren, that indicates, that means those people who are born again, you love them, that shows that you love God. మరి ఎవరైతే మరి తిరిగి జన్మించారో వారిని ప్రేమించినట్టయితే అదేం చూపిస్తుందంటే మరి దేవుని నువ్వు ప్రేమిస్తావని చూపిస్తుంది. At the present time, love towards God and towards the brethren has vanished, or it is almost gone. It is not there nowadays. మరి ప్రస్తుత సమయాల్లో మరి దేవుని ప్రేమించడం లేదా తోటి సహోదరుని ప్రేమించడం అది పూర్తిగా అది మాయమైపోయింది, ఇప్పుడు లేదు అది. We may love the Lord too much, but we don't love the brethren. దేవుని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తూ ఉండొచ్చు, అయినా అదే సమయంలో మరి తోటి సహోదరుని ప్రేమించలేని స్థితిలో ఉంటున్నారు. It is equal. How much you love the Lord, you must love the brethren also. That is equal. అయితే ఏ రీతిగా దేవుని నువ్వు ప్రేమిస్తున్నావో అదే రీతిగా తోటి సహోదరుని కూడా ప్రేమించాలి, రెండు సమానంగా ప్రేమించాలి. Matthew chapter 24 verse 12 says, మత్తయి సువార్త 24:12 Because the iniquity shall abound, and the love of many people will wax cold. మరి అనేకుల ప్రేమ చల్లారిపోయింది, ఎందుకంటే the iniquity of many people, పాపాలను బట్టి, అనేక మంది చేసిన పాపాలను బట్టి దేవుని మీద ప్రేమ చల్లారిపోయింది. So we must see that we are to love God. The love towards God also it has become cold, and love towards one another also become cold. కాబట్టి దేవుని పట్ల ప్రేమ చల్లారిపోయింది, అదే రీతిగా ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండే ప్రేమ కూడా చల్లారిపోయింది అతిక్రమం విస్తరించడం చేత. So we must be very careful. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Lord has to give a certificate to us. This man has set his love upon me. దేవుడు మన గురించి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి, మరి ఈ వ్యక్తి నా మీద తన మరి ప్రేమను కలిగి ఉన్నాడని సర్టిఫికేట్ ప్రభు ఇవ్వాలి. Because he has set his love, that is the first point. మొట్టమొదటిగా నన్ను ప్రేమించినాడు కనుక అనేది మొదటిగా. And second thing is, because he has known my name. రెండవది నా నామం ఎరిగినవాడు కనుక. How will he know the name of the Lord? ఈ రీతిగా దేవుని నామాన్ని మనం ఎరిగగలం. It is not by somebody's teaching God's name is Lord Jesus, God's name is Lord Jehovah, Lord of hosts. This is by teaching. Someone teaches and we come to know that. ఏదో ఒక వ్యక్తి మనకు చెప్పడం ద్వారా ప్రభువు యేసు వారు మరి లేదా
మరి తండ్రి అయిన ప్రభుని దేవుని నాకు యెహోవా నామం లేదా మన సైన్యంలో అధిపతి యెహోవా అని ఈ రీతిగా చెప్పడం ద్వారా కాదు. It is only a literal knowledge. అది కేవలం ఏదో పుస్తకాల ద్వారా మనం తెలుసుకునే జ్ఞానంగా ఉంటుంది. It is not the spiritual knowledge. అది ఆత్మీయ జ్ఞానం కాదు. If you want a spiritual knowledge of who God is, who is God, it has to be revealed to us. దేవుడు ఎవరని మరి ఆత్మీయంగా అటువంటి జ్ఞానం కలిగి ఉండాలంటే అది ప్రభువే దాన్ని మనకు బయలుపరచాలి. Matthew chapter 11 verse 27. మత్తయి సువార్త 11:27. Everybody knows 11:28. 11:28 అందరికీ తెలుసు. But 11:27 very few people know. అయితే 11:27 చాలా మందికి తెలుసా, చాలా తక్కువ మందికి తెలుసు అన్నమాట. All things are delivered unto me of my Father, and no man knoweth the Son but the Father, neither knoweth any man the Father save the Son, and he to whomsoever the Son will reveal him. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడను కుమారుని ఎరుగడు. కుమారుడు గాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచను ఉద్దేశించను వాడు గాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు. It is the revelation from Lord Jesus Christ, the name of Lord. Who is Lord Jesus Christ? Lord Jesus Christ has to reveal that. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు, తండ్రి అయిన దేవుడు ఎవరు అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారే దాన్ని బయలుపరచాలి. And again మరొక ఇంకా Lord Jesus Christ asking question to the disciples, whom do people say about me? Whom I am? That what people are saying about me. శిష్యుల్ని ప్రభువు ప్రశ్న అడిగాడు, నా గురించి జనులు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. So they said they are one of the prophets or Jeremiah, like that they are giving the answer. మరి వారు ఇచ్చిన జవాబు ఏంటంటే వారు అనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇర్మియాలాగా ఒక ప్రవక్త అని చెప్పుకుంటున్నారు అన్నారు. And Lord again asks, whom do you say? That disciples is asking, whom do you say that I am? అయితే శిష్యులను ఉద్దేశించి ప్రభు అడుగుతున్నాడు, మీరేమనుకుంటున్నారు నా గురించి అని ప్రభు అడిగాడు. That time Peter says, పేతురు చెప్పాడు దానికి జవాబుగా, thou art the Son of God. మరి దేవుని కుమారుడు నీవు అని చెప్పాడు పేతురు. Thou art the Christ, the Son of God, he says. నీవు దేవుని కుమారుడు అని క్రీస్తువు అని చెప్పాడు పేతురు. What the answer Lord gave? అప్పుడు ప్రభు ఏం చెప్పాడు దానికి జవాబు? Flesh and blood does not reveal that to you. It is my Father which is in heaven. He has revealed that to you, he said. రక్త మాంసాలు దీన్ని నీకు బయలుపరచలేదు కానీ పరలోకమందున నా తండ్రి మాత్రమే దీన్ని నీకు బయలుపరిచాడు అని చెప్పాడు ప్రభు. So here you find that the God the Father reveals who the Son is. కాబట్టి తండ్రి అయిన దేవుడు బయలుపరుస్తున్నాడు కుమారుడు ఎవరు అనేది. And the third example, మూడవ ఉదాహరణ, John the Baptist is giving baptism to everybody. మరి బాప్తిస్మ యోహాను అనేక మందికి బాప్తిస్మ ఇస్తూ ఉన్నాడు. And Lord Jesus also comes to be baptized. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మ తీసుకోవడానికి అక్కడికి వచ్చారు. Before that he did not know who the Lamb of God. దానికి ముందుగా మరి యోహానికి తెలీదు మరి దేవుని గొర్రెపిల్ల ఎవరనేది. But the Spirit of God, on whom the Spirit of God rests, that is the Christ. The Spirit of God has revealed who Lord Jesus Christ is to John the Baptist. మరి ఎవరి మీదకైతే మరి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ వస్తుందో మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ అపోస్తలుడైన పౌలుకి బయలుపరిచాడు ప్రభువైన యేసు క్రీస్తు వారి దేవుని గొర్రెపిల్ల అని. So it is purely the heavenly revelation, that is God the Father, God the Son, God the Holy Spirit. Triune God has to reveal who God is, who Lord Jesus Christ is. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు త్రియేక దేవుణ్ణి ఆ యొక్క పరలోకపు తండ్రి మాత్రమే, పరిశుద్ధాత్మ మాత్రమే దాన్ని బయలుపరచాలి. Those people who have the revelation from above who the Lord Jesus Christ, they are the blessed people. కాబట్టి పరలోకం నుంచి ఎవరైతే ఇక మరి ఎవరికైతే బయలుపరచబడుతుందో అటువంటి వారే మరి ధన్యులు నిజంగా. These two conditions, that means that the man who has set his love upon me, and the second condition, the man who has known my name. These two conditions, those who fulfill these two conditions, మరి ఎవరైతే ఈ రెండో మరి ఫుల్ఫిల్ చేస్తున్నారో ప్రభువుని తండ్రిని దేవుని ప్రేమించడా లేదా ఆయన నామాన్ని ఎరిగి ఉండుట, ఈ రెండు ఎవరైతే నెరవేరుస్తున్నారో, so for them the sevenfold blessing is coming. అటువంటి వారికి ఏడంతల ఆశీర్వాదం వస్తుంది. What is the sevenfold blessing? ఏమిటా ఏడంతల ఆశీర్వాదం ఏంటది? Say in the verse 14 only, first one. మొట్టమొదటి 14 వచనం మనం చూస్తున్నాం. I will deliver him. నేను అతన్ని తప్పించేదను. And the second thing, రెండవది in verse 15 వచనంలో, he shall call upon me and I will answer him. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. That means whoever is having these two foundations,
he will call, that man only Lord will answer. ఎవరైతే ఈ మూల మరి సిద్ధాంతాలు లేదా ఫౌండేషన్ పునాది కలిగి ఉంటున్నారో అటువంటి వారు మొరపెట్టినప్పుడు ప్రభు ఉత్తరం ఇస్తాడు. And third one, మూడవది, and I will be with him in trouble. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదని అంటున్నాడు. Now we are all going through different types of trouble. మరి ప్రతి సమయంలో మనం అందరం కూడా అనేకమైన శ్రమల గుండా వెళ్తున్నాం. Spiritual problem, fellowship problem, prayer problem, sickness problem. There are so many problems. ఆత్మీయ సమస్యలు, ప్రార్థన సమస్యలు, మరి సహవాస సమస్యలు, మరి అనారోగ్య సమస్యలు, అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. In this time of trouble, I will be with you. ఇటువంటి శ్రమల సమయంలో నేను నీతో ఉంటాను అంటున్నాడు. Lord, that is. Next one. తర్వాత I will deliver him. అతను విడిపిస్తాను అంటున్నాడు. Though it is coming in the chapter verse 14 also, deliver. Again deliver him, he says. మరి 14వ వచనంలో ఒకసారి చెప్పినప్పటికీ మరొకసారి 15వ వచనంలో అతన్ని విడిపిస్తాను అంటున్నాడు. And I will honor him. అతను గొప్ప చేసేదని అంటున్నాడు. Lord gives honor, that is great. Not by the honor which we get through men. మనుషులు గొప్ప చేయడం కాదు, కానీ దేవుని చేత గొప్ప చేయబడ్డం చాలా గొప్ప విషయం అది. Lord himself will honor. ఆయన తనంత తానే మళ్ళీ ఆయన గొప్ప చేసేవాడుగా ఉంటున్నాడు. And verse 16. 16వ వచనంలో with long life I will satisfy. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదని అంటున్నాడు. This is the fifth one. ఇది 5వది. Sixth one is I will set him on high. That is in verse 14. మరి 14వ నేను అతను గొప్ప చేసేదను. 14వ వచనంలో I will set him on high. Keep in higher position. ఘనపరచదను అనే మాట ఉంది. He will set him on high. The seventh one. 7వది. verse 16. 16వ వచనం. I will show him my salvation. నా రక్షణ అతనికి చూపించేదను అంటున్నాడు. This salvation we can compare to the second coming of Christ, that we all going to be saved at that time. మరి రక్షణ, మరి ప్రభువైన యేసు వారి రెండవ రాకడలో మనం అందరం ఎప్పుడైతే రక్షింపబడుతున్నామో ఆ రక్షణ చూపిస్తుంది. So Lord definitely will reward us by knowing him, by loving him, that finally our destination, that Lord will take us up when he comes. కాబట్టి ఆయన్ని ప్రేమించడం ద్వారా, ఆయన ఎరిగి ఉండడం ద్వారా ఆ యొక్క అంతిమ గమ్యానికి దేవుడు మనల్ని తీసుకెళ్ళేవాడుగా ఉంటున్నాడు. So if we love the Lord, దేవుని ప్రేమించినట్టయితే, know the name of the Lord, ఆయన నామాన్ని ఎరిగిన వాడు అయితే, apart from getting all the benefits, when we call upon him, he will answer us. మరి అనేకమైన మరి మేలు చేయడం మాత్రమే కాకుండా ఎప్పుడైతే నువ్వు ఆయనకు మొరపెడుతున్నావో ఆయన తప్పక దానికి ఉత్తరం ఇస్తాడు. So may the Lord help us to love him, and also help us to have the revelation of our Lord Jesus Christ. కాబట్టి ఆయన్ని మరి ప్రేమించడం మాత్రమే కాకుండా ప్రభువైన యేసు వారు ఎవరు అనే ఆ యొక్క మరి దేవుడు మనకి అటువంటి మరి బయలుపరచడం కదా దేవుడు మనకు చేయను గాక. So may the Lord help us to spend the rest of the time in prayer. మిగతా సమయాన్ని ప్రార్థనలో గడపడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. You know the list, please according to the list, please pray. మనకి అంశాలు లిస్ట్ కూడా ఉంది, దాని ప్రకారం మీరు ప్రార్థన చేయండి. So at 8:30 we will gather for the closing prayer. 8:30కి తిరిగి మనం ముగింపు ప్రార్థనకి మనం కూడుకుంటాం.